హాయ్ వ్యూవర్స్, టేస్టీ టేస్టీ చామదుంప మటన్ పులుసు ఎలా చేయాలో తెలుసుకోవడం కోసం మీరు చూస్తున్నారు మరవలేని వంటలు ఛానల్. ఇప్పుడు మీకు ఇది ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను. ఇప్పుడు ఈ టేస్టీ పులుసు చేసుకోవడం కోసం ఉల్లిపాయలు చక్కగా వేగాయి, దాంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా వేగాయి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేపుతున్నాను. ఇప్పుడు ఉడకబెట్టి ఒలిచి 2 సగాలు కోసుకున్న చామదుంప ముక్కలు కూడా వేసాను. ఇవి బాగా వేగిన తర్వాత టొమాటోలు కూడా వేస్తాను. ఈ చామదుంపలు కొంచెం వేగిన తర్వాత ఎదుగు మధ్యలో నేను ఉప్పు, కారం, పసుపు వేసాను. ఇవన్నీ కలిపి మళ్ళీ కాసేపు వేపుతాను. వేపిన తర్వాత కొంచెం ఆయిల్ తక్కువైనట్టుంది, కొంచెం ఆయిల్ వేస్తాను టమాటాలకి సరిపడా. ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసి ఉడకబెట్టి పెట్టుకున్న మటన్ కూడా దీంట్లో వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి చక్కగా మ్యారినేట్ చేసుకుని కుక్కర్లో ఉడకబెట్టేసుకున్నాను ముందే. లేకపోతే ఇప్పుడు ఇలా వేస్తే కనుక ఉడకదు. ఇది కూడా వేసేసి కలిపేస్తాను అనమాట. కలిపిన తర్వాత కొంచెం ఈ కుక్కర్ కింద కడిగి వాటర్ వేసి కొంచెం సేపు ఇప్పుడు టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత నానబెట్టి మిక్సీలో పేస్ట్ చేసుకున్న చింతపండు గుజ్జు వేస్తున్నాను నేను. 1 కప్పు వేస్తే సరిపోతుంది. ఇది పలచగా లేదు, గట్టిగా ఉంది కాబట్టి ముద్దలాగా ఇది మొత్తం గుజ్జుకి సరిపోతుంది అనమాట. ఈ చామదుంపలు దీని పులుపు లాక్కొని చాలా బాగుంటుంది. మనం నైట్ చేసి పెట్టుకుంటే 2వ రోజు తినొచ్చు. కొంచెం దుబ్బుల్లాగా, కొంచెం ఇలా కొవ్వుగా మెత్తటి దుబ్బులు, నవలటానికి బాగుండే దుబ్బులు, కొంచెం మెత్తటి మటన్ అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది పులుసు. ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించే పులుసు అన్నమాట ఇది. ఇప్పుడు నేను ఈ కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. రెడీ అయిపోయింది. అన్నీ సరిపోయాయి. మంచి టేస్టీ పులుసు ఇది, తప్పకుండా ట్రై చేయండి.